ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? చెప్పాము కదా సీక్రెట్ అని. ప్రతిసారి డౌట్గా అడుగుతారేంటి? ఇలా డౌట్ పడితే మాది పోతుంది. చల్ చల్ हम निकलते धर्म सिंह जी, करण सिंह जी, मत करो, बैठो. ठीक है बैठो. ఏంటి సార్ మీరు? మనం మాట్లాడుకోమా, అలాగే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. చూడండి ఎలా హట్ అయ్యారు. సారీ సార్, ఇంకడగను. ఓకే అది సరే పొలిటీషియన్ సాబ్, అసలు ఎన్ని కోట్లు మీరు ఎలా తెచ్చింది? ఎక్కడి నుంచి తెచ్చింది? అది ఎలా కొట్టేసామంటే మా మధు వాళ్ళ మరిది యశు अंकल ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకండి? పార్టీ జరగనివ్వండి. లెట్స్ హావ్ పార్టీ. అలాగే ధరమ్ సింగ్ జీ, కరమ్ సింగ్ జీ, చెప్పండి జీ. ఇంతకు ముందు మీరు ఎవరెవరి దగ్గర హవాలా చేశారు? అసలు ఎన్ని మ్యాటర్స్ సెటిల్ చేశారు మీరు? మనం ఇదేవి ప్రిపేర్ అవ్వలేదు కదమ్మా, ఇప్పుడేమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే మావయ్య. అవన్నీ బిజినెస్ సీక్రెట్స్, బయట చెప్పకూడదు. ఇప్పుడు మీరు ఈ హవాలా డీల్ గురించి వేరే వాళ్ళకి చెప్తే మీకు ప్రాబ్లం కదా? అమ్మో, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే జాను చెప్పమ్మా అంటున్నాను. అంతే కరమ్ సింగ్ గారు, మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. మీరు కోట్ ఎందుకు ఇలా ఊపేస్తున్నారు? నాకు చాలా గరంగా ఉంది. ఉక్కపోస్తుంటే కోటు పేయచ్చు కదా. అమ్మో, అప్పుడు చలి పెడుతుంది. ఏంటి సింగ్ గారు మీరు ఇలాంటి అలాంటి ఎలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. వీడు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మాకు కోపం వస్తుంది. చలో మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చలో. ధరమ్ సింగ్ జీ, కరణ్ సింగ్ జీ, మీకు దండం పెడతాను. ఆగండి, వెళ్ళకండి. బయటనా ఆ పులిగాడు ఒక ఎక్స్ట్రా పీస్ గాడు, ఆడ మాటలు పట్టించుకోకండి. బయట కూర్చోండి. బయట ప్లీజ్. బయట ఓకే ఠీక్. ఒరే పులిగా, నువ్వు పో, అటు పో. ఏంటి మీరు ఇంకా అలాగే ఉన్నారు? అసలు పార్టీ అరేంజ్ చేసిందే మీకోసం. పదండి, తాగండి, పోయండి. తీసుకోండి. తీసుకోండి. శుక్రియా. చేర్స్. చియర్స్. ఎలా తాగుతారో ఏంటో ఈ మందుని, కంపు కొడుతుంది. ఇంక లేట్ చేయకూడదు మావయ్య, మ్యాటర్ త్వరగా బయటికి లాగాలి. ఎలా అమ్మా? అడిగితే వీళ్ళు నిజాలు చెప్తారా? మందు లోపలికి వెళ్తే నిజాలు వాటంతట అవే బయటకొస్తాయి మావయ్య. సరేనమ్మా, వీళ్ళ చేత పీకల దాకా తాగించి నిజాలు రాబడదాం. సరే. చేర్స్. ఆహా వావా. మాది అయిపోయింది, ఇది ఇంకా ఉంది. అబ్బో,
సింగులు భలే స్పీడ్గా ఉన్నారు. అంతే అంతే అంతే. మేము స్పీడే. మీది అయిపోయింది. బయట జీ బస్ 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 బస్. ఆ స్టఫ్ తీసుకోండి. మీది గ్లాసు ఇవ్వండి. డాలో థ్యాంక్ యూ. ఇదిగో బాబు తాగు. అయితే మేము పోతాం. కరణ్ సింగ్ ఇద్దరిదో చేర్స్. పీలో బాయ్ కూర్చున్నా హోతా. ఎంజాయ్. మావయ్య వీళ్ళు ఫుల్ మత్తులో ఉన్నారు. ఇదే మంచి టైం, స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా. ఎంతైనా పొలిటీషియన్స్ అబే. అసలు ఈయన హెల్ప్ చేయకపోతే మీకసలు ఎన్ని కోట్లు వచ్చేవి కాదు కదా. ధరమ్ సింగ్ జీ, నా కష్టాన్ని గుర్తించినందుకు మీకు థ్యాంక్స్ అండి. ఈ పొలిటీషియన్స్ మాకు హెల్ప్ చేశారని మీకెలా తెలుసు? మేము ఏ హవాలా డీల్ చేసినా దాని గురించి ముందుగానే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. బుల్బుల్ ఎంత అయినా పొలిటీషియన్ సాబ్ గ్రేట్. ఏంటి సింగ్జీలో ఈ పొలిటీషియన్ సాబు గ్రేటా? ఆయన హెల్ప్ వల్లే ఇన్ని కోట్లు వచ్చాయా? అసలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు యష్ ప్రాజెక్ట్ లో ఫ్రాడ్ జరగడానికి, జనాల్ని మోసం చేసి ఇన్ని కోట్లు కొట్టేయడానికి కారణం మా దేవుడు. ఆయనే దీనంతటికి అసలు సూత్రధారి. ఈ మధు మేడము, ఈ తేజ సారు, ఈ పొలిటీషియను కేవలం చిన్న చిన్న క్యారెక్టర్సే. దేవా, ఏది దేవా అలా చూస్తున్నావు? చెప్పు దేవా మన గురించి. బోరబులే మనకు అప్పమని చెప్పుకుంటే బాగదా, వదిలే. ఏంటండి మీ గొప్ప? అసలు యష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి మూల కారణం నేను. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఓకే అయినట్టుగా ఫేక్ లెటర్ క్రియేట్ చేసింది నేనే కదా. రే పిచ్చి పొలిటీషియన్, మా పులిగాడు అన్నట్టు నేనంటూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మ్యాటర్ ఇంత దూరం వచ్చేదే కాదురా. నా కోడలు మధుని ఆ ఇంటికి పంపించి యష్ ప్రాజెక్ట్లో మధుని ఓనర్గా చేసింది నేను. ప్రాజెక్టులో జరిగే ప్రతి పని యష్ పేరు మీద ఉండేలా చేసి, ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి జనాలు కట్టిన కోట్ల రూపాయలు కాజేసింది నేను. యశుని తప్పుడు కేసులో ఇరికిచ్చింది నేను. అన్ని నేను చేస్తే నువ్వేదో చేసినట్టు గ్రేట్ గా ఫీల్ అవుతావేట్రా? అంటే ఏంటి నువ్వు అనేది? ప్రాజెక్ట్లో మధు చేసిన ఫ్రాడ్లో కానీ, జనాల దగ్గర యష్ పేరు చెప్పి మీరు కొట్టేసిన డబ్బులో కానీ నా పాత్ర ఏమి లేదంటారా? నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. సర్వం సకలం మొత్తం నేను అహం బ్రహ్మస్మి.
ఎంతసేపు? కాస్త ఓర్చుకో మధు. దిస్ ఇస్ టూ మచ్ సార్, దిస్ ఇస్ టూ మచ్. నన్ను మరీ ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. ఉన్నది చెప్పిన దానికే అవమానంగా ఫీల్ అవుతావుటయా? ఏంటి సార్ మీరు అనేది? ఏంటి సార్ మీరు అనేది అసలు? మావయ్య, మనకు కావాల్సిన మ్యాటర్ దొరికింది. ఈ గొడవని ఇక్కడితో ఆపించేసి మనం వెళ్ళిపోదాం. అలాగేమ్మా. ఓకే ఓకే మరిది సాబ్. నేను మాత్రమే ఓకే, చేశాను ఓకే. అంతే. ఆగండి, ఆగండి. పార్టీ అంటే గొడవ పడ్డం కాదు, ఎంజాయ్ చేయడం మారుతి సాబ్. యా యా యా, ఇట్స్ డాన్సింగ్ టైమ్. డాన్స్ బుల్బుల్, రా బుల్బుల్. మనిద్దరం ఆవోజీ, కలిసి ఆవో, డాన్స్ ఆవో. చేద్దాం. డాన్స్ డాన్స్ ఏ భయ్యా, మ్యూజిక్ लगाओ. మ్యూజిక్. నీ చూపు చూస్తే పల్లె, నీ ఊపు చూస్తే పల్లె, ఆ షేపు చూస్తే పల్లె, ఆ టెక్కు చూస్తే పల్లె, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అంకుల్, ఆ సింగోడు మరి ఎక్కువ చేస్తున్నాడు. డాన్సే కదా, ఏటి కాదులే. సీని, అబ్బా, నువ్వు కూడా డాన్స్ అయ్యి. ఓయ్ రెచ్చగొట్టు. లొకేషన్ కి రీచ్ అవడానికి ఎంతసేపు పడుతుంది? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకొక 2 or 3 minutes అంతే. మరి మాకేంటి లొకేషన్ రాంగ్ చూపిస్తుంది? అది అది లొకేషన్ చేంజ్ అయింది. మారుతిరావు సార్ మీకు అప్డేట్ చేసినట్లేరు. సడన్ గా లొకేషన్ చేంజ్ చేయటం ఏంటి? ఎందుకనేది నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత సారే మీకు చెప్తారు ఎందుకు లొకేషన్ చేంజ్ చేశారా అని. మాకి ఎందుకో డౌట్గా ఉంది. మారుతి సాబ్కి కాల్ చేస్తే బెటర్. చింతా మత్ కరో, ఏ హవాలా డీలేనా నమ్మకం మీద ఉంటుంది. వీళ్ళేంటి గుసగుసలాడుకుంటున్నారు? కొంపతీసి డౌట్ వచ్చిందా ఏంటి? వీడు పోలీస్ పర్సన్లా ఉన్నాడు. మనల్ని పట్టుకోవడానికి ట్రాప్ వేశాడు. దేకో. రేయ్, కాపు. इधर चलो चलो. బల్లె 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 బల్లె. హలో, ఎవరు? మాకే మోసం చేద్దాం అనుకున్నావురా? ఏట్రా మోసం? ఏట్రా హవాలా డీలింగ్ అని పిలిచి మాకి పోలీస్కి పట్టిద్దాం అనుకున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ్రా నువ్వు? హవాలా డీల్ చేయడానికి నువ్వే కదా రమ్మని పిలిచావు. అవును, చేశాను. ఆ పంజాబ్ సింగులు ఎప్పుడో ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ పార్టీ చేసుకుని మందు తాగుతూ డాన్సులు వేస్తున్నారు. పార్టీయా? పార్టీ చల్ రా కతే. స్పీకర్ ఆన్ కరో. అబే, పంజాబీ నుంచి వచ్చిన సింగు మాది.
మేము అక్కడ ఉండటం ఏమిటి, ఇక్కడే కదా ఉన్నది. మీది పంపిన ఆద్మీ బడా జాదూ వాలా ఉనో పోలీస్ పర్సన్. వచ్చినోళ్ళు ఫేకా, వాళ్ళు ఒరిజినల్ కాదా? సింగ్జీ, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎందుకు చెప్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావా? ఇంకోసారి డీలింగ్ అని ఫోన్ చేస్తే ఖతం కరుంగా. అయ్యా 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 సింగ్ 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 హలో హలో హలో. హవాలా సింగుల్ అక్కడ ఉంటే మరి ఎక్కడున్న ఈ సింగిల్ ఎవరు? అంతే అంతే. మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, మీరు కోట్ ఎందుకు ఇలా 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 ఊపేస్తున్నారు? చాలా గరం గరంగా ఉంది. నిజమే, ఈ సింగులు తేడాగానే ఉన్నారు. నమస్తే సింగ్జీ. నమస్తే. నాన్నా, నువ్వా? మావయ్య, మీరు? అమ్మ నా సంద్రా, నువ్వు గెటప్ వేయడం కూడా స్టార్ట్ చేసి పెట్టి. నీలాంటి ఎదవల్ని సెటరేట్ చేయడానికి తప్పలేదు మరి. ఇంత సెటప్ చేశారంటే మా దగ్గర నుండి ఎవిడెన్స్లు సంపాదించాలనే కదా. ఎక్కడా ఎక్కడా వదలండి. ఎదుగా అదుగా ఆగా ఆగా అడుగా లాగో లాగో. ఉండే నాన్న. తీ అంకుల్ ఇదిగోండి. అమ్మా, అయ్యో అమ్మా 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 అమ్మా, ఎంత స్కెచ్ చేశారా! ఇక్కడదంతా రికార్డ్ చేసేసి అది కోర్టులో చూపించేసి నీ కొడుకుని నిర్దోషిగా బయట తీసుకొచ్చేయాలనే కదా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అయ్యో, మావయ్య, మరి వీడెవడు? సింధు, నువ్వా? అమ్మ నా కోడలా, మామా కోడలు కలిసి మాకు ధమ్కి ఇచ్చారు కదా. చంద్ర,
మా మావయ్యని వదిలేయండి, లేదంటే దీన్ని షూట్ చేసి పారేస్తాను. వదలరా. ఏయ్ వద్దు సింధు వద్దు. మధు, సింధు, సింధు వద్దు. ఏయ్ దగ్గరికి రాకు. వద్దు వద్దు వద్దు, ఏం చేయొద్దు. మధు, సింధు. మావయ్య పదండి. రామ్మా. ఏయ్ మధు. ఏయ్ వద్దు. తేజ, మధు. మధు. ఏయ్. హే సింధు. ఏయ్ వదిలు సింధు. దగ్గరికి వచ్చావంటే కాల్ చేస్తా. దగ్గరికి రాకు. పదమ్మా, త్వరగా వెళ్దాం. ఎరా బయట గడిటెహరా? గిల్లుడు కాదు బేబీ, నువ్వు నన్ను పూర్తిగా అల్లుకుపోయావు. నా కోడలు మధుని ఆ ఇంటికి పంపించి యశ్ ప్రాజెక్ట్లో మధుని ఓనర్గా చేసింది నేను. చూసారా మావయ్య, ఆ సింధు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో. సింగిల్ గెటప్స్ లో వచ్చి మనకి మస్కా కొట్టింది. నీ వల్ల మళ్ళీ హవాలా డీల్ మిస్ అయింది. దీని రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది నువ్వు త్వరలోనే చూస్తావు. ఇప్పుడు నువ్వు చేసిన మిస్టేక్ వల్ల యష్ కి డెడ్ లైన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా నిన్ను వదిలిపెట్టాం, మేమేంటో చూపిస్తాం. రైట్.